మేము రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాం. ఇసుక మాఫియా చేసేదానికి రాష్ట్రంలో ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తానే మీరు చేసిన దౌర్భాగ్య పనులకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు చేసిన అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఎవరికి అవసరమైతే ఏ ప్రాంతంలో ఇసుక దొరుకుతుందో ఆ ప్రాంతాల నుంచి ఉచితంగా పోయి ఇసుక తెచ్చుకోవచ్చని ఒక జీవోను పాస్ చేసి రాష్ట్రమంతా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్ముకునేదానికి మీ మాదిరిగా డిపోలు పెట్టి ట్రాక్టర్ 6,000 రూపాయలు, టిప్పర్ 60,000 నుంచి 70,000 రూపాయలు విధానం పెట్టలే ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానం నడుస్తుంది ఉంది ఆ రాష్ట్రంలో. నువ్వు నోటికి వచ్చినట్టు వరదారెడ్డి గారి మీద, వరదారెడ్డి కొడుకు కొండారెడ్డి గారి మీద రోజు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అని అంటాడవే. ఎక్కడుంది ఇసుక? ఉండే ఇసుక అంతా మనకు ఏరు పక్కనే ఉంది. ఎన్ని కిలోమీటర్లు ప్రొద్దుటూరుకు ఆనుకొని ఇసుక ఉండదో, ఒక్క పిరికెడు ఇసుక కూడా లేకుండా నువ్వు నీ బావమరిది బెంగళూరుకు తెలంగాణకు తోలేసినారు. 1,00,000 రూపాయల లారీతో తోలినారు ఆ రోజుల్లో. ఒక పిరికెడు ఇసుక కూడా వదిలిపెట్టలే ఏట్లో. ఒక క్యూబిక్ మీటర్ ఇసుక కూడా లేదు, ఒక పిరికెడ్ ఇసుక కూడా లేదు. ఎక్కడైతే ఉందో అక్కడ అవసరానికి తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ 1,000 రూపాయలు 1,200 రూపాయలు పెట్టి ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళే తోలుకుంటున్నారు. రెండోది, నువ్వు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు అంటున్నావే. ఎవరి భూములు లాక్కుంటున్నారు? ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీలు పెట్టకుండా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తాడావా? అభివృద్ధిని అడ్డుకునే దానికి కలెక్టర్ గారి దగ్గర పోయినావా? నువ్వు ధారాదత్తం చేసినాడు వరదారెడ్డి ఎమ్మెల్యే 5 సంవత్సరాలు దోచుకోమని తెలుగుదేశం పార్టీ వాకిలు గేట్లు ఎత్తేసినారని అంటున్నావే. ఏముంది రాష్ట్రంలో? నువ్వు, నీ సహచర ఎమ్మెల్యేలు, నీ ముఖ్యమంత్రి, మీ ఎంపీలు అందరూ దోచుకునేది కాక ఏమన్నా ఉందా రాష్ట్రంలో? అప్పుల ఊబిలో పెట్టేసిపోయినారు. కూల్చివేత రాష్ట్రాన్ని నిలబెట్టేసిపోయినారు. రాష్ట్రము మీ పనులకు, మీరు చేసే పనులకు, మీరు చేసే దుర్మార్గ ఆలోచనలకు, దుర్మార్గ పనులకు మీకు డిపాజిట్ కూడా రాకుండా ఓడిచేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునేది రాష్ట్రం. ఇప్పుడిప్పుడే గుంతలు తొక్కుతా ఆ పక్క అమరావతిని, ఆ పక్క పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలని, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలని, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలని, మంచి హాస్పిటల్, మంచి కాలేజీలు ఉండాలని చెప్పి రెయ్యింబగుళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి శ్రమించి పనిచేస్తూ ఉంటే మీరు అభివృద్ధి జరగకుండా అభివృద్ధి నిరోధక శక్తుల మాదిరిగా తయారై పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ మేము వస్తే అది జరగనీయకుండా చేస్తాము, ఇది జరగనీయకుండా చేస్తాము, అమరావతిని లేకుండా చేస్తాము, అమరావతి మేము మారుస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా మీరు చేస్తూ ఉన్నారే. ప్రజలు మీరు శ్రమిస్తారా? మాజీ ఎమ్మెల్యే నువ్వు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నువ్వు ఎన్ని మాటలు, ఎన్ని ప్రమాణాలు, ఎన్ని వాగ్దానాలు చేసినావు. 2 సార్లు ఎమ్మెల్యే నువ్వు, ఒకసారి అధికారంలో ఉన్నావు. ఒక్క వాగ్దానం నెరవేర్చుకున్నావా? ఒక్క వాగ్దానం చెప్పు. 2 సెంట్లు స్థలము బీగం వేసి ఇస్తాను, ఇళ్ళు కట్టించి ఇస్తాను, పట్టా నీ చేతికి ఇస్తాను, చెల్లెళ్ళరా, అక్కలారా, మేనకోడళ్ళరా అని అన్నావే. ఒకళ్ళకన్నా ఇచ్చినావా? అవన్నీ ప్రజలు గమనించి నీకు ఓడించినారు. అయినా నీకు బుద్ధి రాలే. రాష్ట్రం అంతా ఎక్కడా లేని విధంగా పొద్దుటూరులో గుట్కా మాఫియా నీ వల్లనే వచ్చింది. ఇది కూడా ప్రజలు గమనించినారు. క్రికెట్ గురించి, క్రికెట్ విడి అయిపోయింది అంటాడు. పొద్దుటూరులో నీ సామ్రాజ్యం నడిచిన రోజులు ఎట్లున్నది? క్రికెట్ అయినా, మట్కా అయినా, వేరే అసాంఘిక కార్యక్రమాలైనా ఇప్పుడు ఎట్లుంది? ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినాలని, పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లను మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు ఒక ఎస్కాట్ ముందు పక్క కుయ్ అని ఒక బండి పోతా ఉండాల, వెనకాల నీ సిబ్బంది. ఇప్పుడు అట్లుందే? ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వచ్చినారా? మీరు మీ ఎంపీ గారు, మీరు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అంజద్ బాషా ఉన్నప్పుడు ఎట్లున్నది పరిస్థితి? ఎవరిని పట్టుకొని పనిచేస్తున్నారు మీరు? ఇవన్నీ చెప్తూ పోతే చాలా ఉన్నాయి. నువ్వు ఇంతటితో ఆపాలా. ప్రజలు నీ మాటలు నమ్మరు. ఎన్ని దేవాలయాలు ఉన్నాయో పొద్దుటూరులో, అన్ని దేవాలయాలు, అమ్మవారుల మీద, దేవుళ్ళ మీద, శివాలయాల మీద, రాముని దేవాలయాల మీద అన్ని ప్రమాణాలు అయిపోయినాయి. నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నా అక్క చెల్లెళ్ళకు చెప్తానా? నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అంటావు. ఏం బాధ్యత ఉంది నీకు? ఏ అవినీతి ఆరోపణ నిరూపిస్తావు? ఏం పనులు చేసినా మేము నువ్వు అవినీతి ఆరోపణ నిరూపించేదానికి? ఎన్ని కోట్ల రూపాయలు పనులు చేసినాము? ఇప్పుడు మైదుగు రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు టెండర్లు, ఇప్పుడు కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు. ఈ పక్క కొరపా రోడ్డు వైడనింగ్ 10-15 కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ తెచ్చి ఇప్పుడు పనిచేస్తున్నాము. ఇప్పుడు అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నీ టైంలో ఏం జరిగినాయా? జరిగినట్టు బిల్లులు చేసుకున్నావు. నువ్వు పోయినసారి 23,000 ఓట్లతో ఓడిపోయినావు. రాబోయే ఎలక్షన్లో 50,000తో ఖచ్చితంగా ఓడిపోతావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, అసలు నీకు విషయం ఇంకోటి తెలియచో లేదో, నీకు టికెటే ఇయ్యరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు భ్రమ పెడతాడావు. నువ్వు భ్రమలో ఉండవు. ప్రభుత్వం మాది వస్తుంది, నాకు టికెట్ ఇస్తారు, మళ్ళీ నేను గెలుస్తా, నేను మంత్రిని అవుతా. భ్రమలో జీవించాల్సిందే నువ్వు. నీకు అసలు టికెటే రాదని చెప్పి నేను మీ ద్వారా రాచమల్లు ప్రసాద్కి తెలియజేస్తాను.